జిల్లా మొగల్తూరు స్టేషన్ పరిధిలో దారి దోపిడీ కేసు 24 గంటల్లో చాకచక్యంగా ఛేదించారు పోలీసులు. నర్సాపురం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మురళీకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నర్సాపురం మండల గాజుగారి తోట గ్రామం వద్ద గిరిజన జరిగిన దాడి దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు మేడిది చంద్రరెడ్డి తనకు దోపిడీకి సహకరించిన మరో 6 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1,70,000 నగదు 2 బైక్లను గల్ఫ్ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. డీఎస్పీ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం బీఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాపాక చంద్రరావు గల్ఫ్ దేశాల నుండి వచ్చిన వారు వద్ద నుండి గల్ఫ్ కరెన్సీ మరియు వస్తువులు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తనకు ప్రధాన ముద్దాయికి మధ్య వ్యాపార విభేదాలు రావడంతో పథకం ప్రకారం అతనిపై దాడి చేయించి 2 లక్షలు దోచుకుపోయారని తెలిపారు. ఈ రోజు నర్సాపురంలోని ఒక లాడ్జిలో ఉదయం 7 గంటలకు వారిని అరెస్ట్ చేశామని తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ సిఐ మరియు మొగల్తూరు ఎస్ఐ వారి సిబ్బందిని డీఎస్పీ మురళీకృష్ణ అభినందించడంతో పాటు రివార్డును కూడా ప్రకటించారు. ఉదయాన్న ఒక నేరం జరిగింది మన మొగల్తూరు పిఎస్ లిమిట్స్ లో. రాపాక చంద్రరావు అనే అతను కూడా సెక్రటరీపల్లి ఒరిజినల్ గా అతను వ్యాపార రీత్యా ఉన్నటువంటి స్ట్రగుల్స్ వల్ల కృష్ణా జిల్లా కలిదిండి వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళందరూ కూడా ఇతను కూడా గల్ఫ్ లోకి వెళ్ళి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ యొక్క గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి సామాన్లు, సరుకులు, సెంట్ బాటిల్స్, కళ్ళదోళ్ళు ఇంకా వస్తువులన్నీ కూడా తక్కువగా కొనుక్కొని బయటకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటాడు. అలాగే వాళ్ళ దగ్గర ఏమైనా కరెన్సీ ఉంటే కూడా కరెన్సీ లీగల్ గా ఉన్నటువంటి వాళ్ళకి తీసుకెళ్లి అమ్ముతాడు. ఈ రకంగా మన వ్యాపారం సాగిస్తుంటే అదే వ్యాపారం చేస్తున్నటువంటి మేడిద వెంకటరెడ్డి అతను కూడా సెక్రటరీపల్లి, అలాగే జవాది మాలికా బాబు సేమ్ బిజినెస్ అనమాట. వీళ్ళకి కూడా మాలికా బాబుకి వెంకటరెడ్డికి వాళ్ళిద్దరికి ఇతను చేస్తున్న వ్యాపారం వల్ల వాళ్ళకు కొంచెం అడ్డు తగులుతున్నాడని, వ్యాపారంలో ఉన్న లావాదేవీల వల్ల ఇతన్ని ఏదైనా చేయాలని ట్రాప్ చేసి ఇక్కడికి వచ్చేటట్టుగా గంటారాజు అనే ఆసామి ద్వారా పిలిపించారు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, కరెన్సీ మేము తక్కువగా అమ్ముతాం అని చెప్పి పిలిపించడం జరిగింది. దాని మీద అతను 2 లక్షలు క్యాష్ అప్పు తీసుకుని వచ్చి, అంటే అతను కూడా పెద్ద రిచ్చేం కాదు, అప్పులు చేసుకుని తెచ్చుకుని మళ్ళీ ఇవన్నీ వ్యాపారం చేసి తీర్చుకుని అన్ని ఏదో మార్జిన్ మిగిలిచేటట్టుగా చూసుకుంటాడు. 2 లక్షలు క్యాష్ తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి రాజుగారి తోట దగ్గరికి రమ్మని చెప్పారు. అక్కడికి వచ్చాడు. వచ్చేదానికి వీళ్ళు అప్పటికే పురమాయించుకున్నటువంటి 3 ప్రత్యేకంగా పురమాయించారు. ఆకుల ప్రభుతేజ, సాధనాల మణికంఠ సూర్యతేజ, బయ్యా హింసాగర్ 3 కుర్రాలని అతన్ని కొట్టి డబ్బులు లాక్కొని వెళ్ళేటట్టుగా ఒక సెటప్ చేశారు. ఒకవేళ అది మిస్ అయితే వీళ్ళు 4-5 వీళ్ళు వేరే ఉన్నారు. వీళ్ళంతా ప్లాన్ వేసుకుని చక్కగా ఉన్నారు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేశారు. అతను కొట్టడం, ముఖం మీద కొడుతూ ఉంటే అతను దెబ్బలు తగిలి బ్లడ్ బ్లీడింగ్ ఇంజరీస్ అయినాయి. అతన్ని కొట్టి డబ్బులు లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వటం, వెంటనే అతని రిపోర్ట్లు అవి తీసుకుని కేసు కట్టే బాధ్యతలని స్టేషన్లో ఉన్న ఏఎస్ఐ గారు, ఎస్ఐ గారు వెంటనే స్పందించడం జరిగింది. జరగటమే కాకుండా ఈ కేసులో చాలా స్పీడ్గా వాళ్ళ యొక్క అనుమానితులు ఎవరైతే ఉండొచ్చు అని ఇతన్ని ఎప్పుడైతే కంప్లైంట్ని 7 ముద్దాయిలు అయ్యారు. వీళ్ళందరినీ కూడా మరి నేరం జరిగిన తర్వాత 24 గంటల లోపే సెక్యూర్ చేయడం, మమ్మల్ని కేసు కోసం దర్యాప్తు చేయడానికి వీలు కల్పించినందుకు అధికారులందరికీ ధన్యవాదాలు.